అంటే తందాన అనే బ్యాచ్లు ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నిజంగా అలాంటి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక జీవో విడుదల చేసేశారు కాపు గర్జనకి సంబంధించి. అప్పుడు జరిగిన కేసు ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయాలని నిర్ణయం తీసేసుకున్నారు. హైకోర్టులో ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నారు అనేది. దాని వెనక ఎవరిని టార్గెట్ చేస్తారు, వైసీపీ వాళ్ళనా కాదా, ఇదంతా మొత్తం 24 అవర్స్లో రచ్చ జరిగింది. తెల్లారితే సీన్ కట్ చేస్తే అబ్బాయి అదేం లేదు, ఆ జీవో ఎవరు విడుదల చేశారో తెలియదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, హోంశాఖలో ఎవరు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నారు, సీఎంఓకి చెప్పరా, అది ఇదంటూ చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ జీవోను ఉపసంహరించుకుంటున్నామని చెప్పి హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు. ఉపసంహరించేసుకున్నారు కూడా దాన్ని. అయితే ఈ లోపల జీవో 869పై 869పై కాపు సంఘాల హర్షం అంట. ఇప్పుడు అంటే ఆ జీవో అసలు కరెక్టో కాదో, ఆ జీవో విడుదలయ్యిందో లేదో అక్కడే తెలుగుదేశం పార్టీలోనే ఆ జీవో విడుదల చేసేసి ఎవరు విడుదల చేశారు